సాయిరామ్, నేను మీ విశ్వకర్మ వాసి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అపార్ట్మెంట్స్లో ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను నేను, కానీ మళ్ళీ ఎవరో క్వశ్చన్ అడుగుతున్నారు కామెంట్స్లో. ఏంటంటే, గురుగారు అపార్ట్మెంట్స్లో ఎటుపక్క ఫ్లాట్ తీసుకుంటే బాగుంటుంది? ఈశాన్య ఫ్లాట్ తీసుకోవాలా, అంటే ఈశాన్య భాగంలో ఉన్న ఫ్లాటా, లేకపోతే మధ్యలో తూర్పులో ఉన్న ఫ్లాట్ తీసుకుంటే బాగుంటుందా, లేకపోతే ఆగ్నేయ వైపును తీసుకోవాలా, వాయువ్యం వైపును తీసుకోవాలా, లేకపోతే నైరుతి వైపు, ఎందుకంటే నైరుతి బలంగా అంటారు కదా, చాలా బలమైన ప్లాట్ అని, అది తీసుకుంటే బాగుంటుందా? చాలా మంచి ప్రశ్న ఇది. అపార్ట్మెంట్స్ ఇప్పుడు ఏంటంటే రెండు రకాలుగా కడుతున్నారు. స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్, హ్యూజ్ గేటెడ్ కమ్యూనిటీస్. అంటే స్టాండ్ అలోన్ అంటే ఊరికే ఒక అపార్ట్మెంటు, దాంట్లో పెద్దగా అమ్యూనిటీస్ అంటూ ఏముండవు. ఒక 5 floors 3 floors. 3 floors ఎవరు కట్టట్లేదు అనుకోండి. ఆ రోజుల్లో 3 floors కడితే దానికి లిఫ్ట్ ఉండేది కాదు. ఇప్పుడు అందరు కూడా 3 floors కంటే ఎక్కువనే కడుతున్నారు. సెల్లార్ ఉండద్దు, ఊరికే స్ట్రీట్లో పార్కింగ్. సో ఫేసింగ్ ఏదైనా అనుకోండి, ఇప్పుడు లిఫ్ట్ ఉందనుకోండి, లిఫ్ట్ కంపల్సరీ కదా. ఇప్పుడు ఎక్కడైనా ఇండిపెండెంట్ హౌస్కే లిఫ్ట్ వేస్తున్నారు, ఇంకా అపార్ట్మెంట్ లిఫ్ట్ వేయకపోతే అసలు ఎవరు కొన్నారు. ఇంకా ఆ రోజుల్లో 80sలో 3 floors కాబట్టి లిఫ్ట్ లేదన్నా పర్మిషన్ ఇచ్చారు, కట్టేస్తారు వితౌట్ లిఫ్ట్. ఇప్పుడు లిఫ్ట్ కంపల్సరీ, స్టేర్ కేస్ లిఫ్ట్. స్టేర్ కేస్ ఎక్కడ ఇస్తుంటారు? కొంతమంది ఉత్తరాల మధ్యలో ఇస్తారు, కొంతమంది తూర్పు మధ్యలో ఇస్తుంటారు లిఫ్ట్. అంటే అటు ఇటుగా 2 లైన్స్ చేసేసి ఉత్తరంలో లిఫ్ట్ వచ్చినప్పుడు ఇటు దక్షిణం మధ్య భాగంలో స్టేర్ కేస్, కారిడార్ మధ్యలో, తూర్పులో ఫ్లాట్స్, ఇటు పశ్చిమంలో ఫ్లాట్స్. జనరల్గా ఏంటంటే అపార్ట్మెంట్స్లో ఎక్కడున్నా లిఫ్ట్ పెద్ద గొడవ అనుకోండి. లిఫ్ట్ గురించి మనం అపార్ట్మెంట్స్లో లిఫ్ట్ ఎక్కడ ఉంటే బాగుంటుంది అనేది ఇంకొక వీడియోలో చిన్నగా చెప్తాను మీకు. ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే ఎటుపక్క ఫ్లాట్ చూస్ చేసుకుంటే బాగుంటుంది అంటే, నా అనుభవంలో నేను గమనించింది ఏంటంటే, అపార్ట్మెంట్స్లో సాధారణంగా ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగే కడతారు. ఎక్కడో ఒకటి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ వస్తుంది, సౌత్ ఫేసింగ్ అయితే అస్సలు రాదు. బిల్డర్స్, ఆర్కిటెక్ట్స్ ఆ కేర్ తీసుకుంటున్నారు. సౌత్ అనగానే ఎవరు కొనరు, ఇక్కడ పారిపోతారు. నార్త్ ఫేసింగ్ అంటే తీసుకుంటారు. కొన్ని కారిడార్స్లో నార్త్ ఫేసింగ్ ఉత్తరాయణ వీధి పోటు కూడా వస్తుంది. ఉత్తర ఈశాన్యంలో ద్వారం ఉంటుంది, కానీ కారిడార్ మాత్రం ఉత్తర ఈశాన్యం కట్ అయ్యే ఉంటుంది. రేర్ కేసెస్ ఉత్తరం ఫేసింగ్ ఫ్లాట్స్, రేర్ కేసెస్. ఎక్కువగా ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్. సో నాకున్న కొద్ది 40 years అనుభవంలో గమనించింది ఏంటంటే, ఫ్లాట్స్లో ఎప్పుడు కూడా, అంటే నేను చెప్పేదే కొనాలని కాదు, కాస్త వెస్ట్ ఫేసింగ్ తీసుకుంటే కొంచెం ప్లస్ పాయింట్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే మనం ఈస్ట్ని చూసి లోపలికి వెళ్తున్నాం, దానికి పశ్చిమంలో ద్వారం ఉంటుంది, ఐదర్ పశ్చిమ వాయువ్యంలో లేకపోతే పశ్చిమంలో. కరెక్ట్గా పశ్చిమ వాయువ్యంలో పెట్టి ఎవరు కట్టట్లేదు. మధ్యలో పశ్చిమంలో పెట్టి ఇటు ఉత్తరం వైపు 2 bedrooms, వాయువ్యంలో ఒక బెడ్రూమ్, ఈశాన్యంలో ఒక బెడ్రూమ్, ఇటు రైట్ సైడ్ నైరుతిలో ఒక బెడ్రూమ్, మధ్యలో కిచెన్కి నైరుతి బెడ్రూమ్ మధ్యలో డైనింగ్, ఇలా కడుతూ ఉంటారు. కొన్ని వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఎలా ఉంటాయంటే 2 bedroom ఫ్లాట్స్ మరీ ఘోరంగా ఉంటాయి. వీటి జోలికి మాత్రం ఎప్పుడు వెళ్ళకూడదు. పశ్చిమ వాయువ్యంలో ఉచ్చస్థానమైన పశ్చిమ వాయువ్యంలో ద్వారం పెడతారు. ద్వారానికి ఎదురుగా ఈశాన్యంలో ఒక బెడ్రూమ్, నైరుతిలో ఒక బెడ్రూమ్, ఆగ్నేయంలో కిచెన్, ఈ 2 bedroom. ఇలాంటి 2 bedroom ఫ్లాట్స్ జోలికి మాత్రం అస్సలు వెళ్ళకూడదు, ఇవి పర్చేజ్ చేయకూడదు. ఎందుకంటే ఈశాన్యం కప్పేసిన దోషం ఏర్పడుతుంది అక్కడ. మధ్యలో ద్వారం ఉంది పశ్చిమంలో, ఉత్తరంలో ఇటు దక్షిణంలో రూమ్స్ కట్టారు, గొడ్డులో మెల్లగా ఉంటుంది, పర్వాలేదు. కానీ దీనికి బాల్కనీ మాత్రం తప్పకుండా తూర్పులో బాల్కనీ ఉండాలి. కానీ కొన్నిసార్లు ఏం చేస్తున్నారు, ఊరికే మధ్యలో హాల్కి మాత్రమే బాల్కనీ ఇస్తున్నారు. అటు ఆగ్నేయం తెగిపోతుంది, అటు ఈ తూర్పు ఈశాన్యం కూడా తెగిపోతుంది. అలా కూడా ఉండకూడదు.
కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఎక్కడ చూసినా అపార్ట్మెంట్స్కి మాత్రం అలాగ మధ్యలోనే ఇస్తున్నారు. ఒక తూర్పు హాల్కి మాత్రమే అక్కడ బాల్కనీ ఇస్తున్నారు. లేదా కొన్ని సందర్భాల్లో కిచెన్కి వాష్ ఏరియా కాబట్టి కిచెన్కి కూడా తూర్పులో ఒక బాల్కనీ, ఈశాన్యం బెడ్రూమ్కి మాత్రం బాల్కనీ ఉండదు. దాంతో మొత్తం తూర్పు ఆగ్నేయం పెరిగే దోషం. లేదా మధ్యలో తూర్పు బాల్కనీకి ఆగ్నేయ బాల్కనీకి కనెక్షన్ ఉండకుండా మధ్యలో కట్ చేస్తారు. అక్కడ ఒక డక్ట్ ఏదో ఇస్తారు కాబట్టి అది సపరేట్ ఉంటుంది. సో ఇలాంటి వెస్ట్ ఫేసింగ్ హౌస్ జోలికి వెళ్ళకూడదు. మొత్తం తూర్పులో మొత్తం బాల్కనీ ఉంది, లేదా ఈశాన్యం రూమ్ ఒక్కటి మాత్రమే బాల్కనీ ఉంది, పర్వాలేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి ఉచ్చస్థానమైన పశ్చిమవాయువులో ద్వారం ఉండి ద్వారానికి ఎదురుగా ఒక బెడ్రూమ్ ఉంటే మాత్రం ఆ బెడ్రూమ్ ఈశాన్య బెడ్రూమ్గా ఉంటుంది. నైరుతిలో ఒక బెడ్రూమ్ ఉంటుంది, 2 బెడ్రూమ్ పోర్షన్. ఇలాంటి ఫ్లాట్ జోలికి వెళ్ళకపోవడమే ఉత్తమం. తూర్పు ఫేసింగ్ ఫ్లాట్ అనుకున్నాం. తూర్పు ఫేసింగ్ ఫ్లాట్కి ఇక్కడ ఒక మైనస్ పాయింట్ ఏంటంటే తూర్పు అంతా కూడా కప్పేయబడి ఉంటుంది. మిగతా అంతా సేమ్ ఇదే కాపీ. వెస్ట్ ఫేసింగ్ ఎలా ఉంటుందో సేమ్ అదే తూర్పు ఫేసింగ్ కూడా అలాగే ఉంటుంది. ఉత్తరంలో బెడ్రూమ్, ఉత్తర ఈశాన్యంలో, వాయువ్యంలో ఇంకొక బెడ్రూమ్, నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్, ఆగ్నేయంలో కిచెన్, మధ్యలో హాల్. ఇలా తూర్పు ఫేసింగ్ హౌసెస్కి ఏం చేస్తారు, హాల్కి మధ్యలో పశ్చిమంలో ఒక బాల్కనీ ఇస్తారు. ఎక్కడ చూసినా ఇదే కాపీ పేస్ట్. కాకపోతే ఇక్కడ పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే తూర్పు ఓపెన్ లేకుండా పోతుంది. ఆ సన్ రేస్ సూర్యకిరణాలు మన ఇంటికి రాకుండా ఉంటాయి. ఇలాంటి చోట్ల కొన్ని ఇబ్బందులు అంటూ ఉంటాయి. ఆరోగ్య సమస్యలు ఎప్పటికీ ఉంటాయి. కొంచెం మగవాళ్ళకి కొంచెం మైనస్ పాయింట్ ఇది. మరి అక్కడే ఆగ్నేయం బ్లాక్ వస్తాం. అందులో ఆగ్నేయం బ్లాక్కి ఇప్పుడు ఎక్కడ చూసినా ఫ్లాట్కి మధ్యలో గ్యాప్ ఇస్తున్నారు, ఓపెన్ టు స్కై. కామన్ వాల్స్ అంటూ ఉండట్లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆగ్నేయం బ్లాక్కి దో ఇట్ ఇస్ నైరుతి బ్లాక్, ఆగ్నేయం బ్లాక్ అయినా కానీ పశ్చిమలో ద్వారం ఉంటుంది కాబట్టి ఉత్తరంలో ఓపెన్ ఉంటుంది, ఇట్స్ ఓకే. కానీ నైరుతి బ్లాక్ ఏమవుతుంది, నైరుతి దక్షిణం అంతా ఓపెన్ లాస్ట్ బట్టి. దానికి ఉత్తరంలో పక్క నేబర్కి ఆనుకోకుండా మధ్యలో ఖాళీగా ఉంటుంది. కొంచెం నైరుతి బ్లాక్ అయినా కొంచెం ప్లస్ పాయింట్స్ అంటూ తక్కువగా ఉంటాయి. మరి ఈశాన్యం బ్లాక్కి మొత్తం ఉత్తరం తూర్పు అంతా కూడా ఓపెన్గా ఉంటుంది. కానీ ఎటొచ్చి ఏంటంటే ఈశాన్యం బ్లాక్ పెద్ద దోషంతో కడుతున్నారు. ఏంటంటే కారిడార్ మాత్రం అక్కడ పశ్చిమ వాయువ్యం వరకు తీసుకెళ్లరు. మధ్యలో పశ్చిమంలో డోర్ ఉంటుంది కాబట్టి డోర్ వరకు కారిడార్. దాంతో అక్కడ నైరుతి పెరిగిన దోషం, నైరుతి నడక సాగుతూ ఉంటుంది. అదొక దోషం. లేదు బాల్కనీ కంప్లీట్గా ఉంది అక్కడి వరకు, ఉత్తర వాయువ్యం బెడ్రూమ్ వరకు ఉంది బాల్కనీ, అంటే కారిడార్ అక్కడ వరకు ఉంటే అది కూడా మంచిగా సెలెక్ట్ చేసుకోవచ్చు. కొంతమందికి ఫ్లాట్స్లో డౌట్ ఏంటంటే ఇప్పుడంతా కూడా మల్టీ స్టోరీడ్ కదా, 30-40 ఫ్లోర్స్. సో ఏ ఫ్లోర్లో తీసుకుంటే బాగుంటుంది, అంటే మనం గ్రౌండ్కి దగ్గరగా ఉంటే బాగుంటుంది అని నేను చెప్తాను. కానీ ఇప్పుడు చాలామంది ఏంటంటే ఒక ఫ్యాషన్, ఎంత పైకి వెళ్తే ఎంత బాగుంటుందని పైకి వెళ్తున్నారు. సో కాలానుగుణంగా మనం కూడా మారాలి. కానీ దాంట్లో కొంచెం హెల్త్ ఇష్యూస్ అంటూ ఉంటాయి. ముఖ్యంగా సైంటిఫిక్ ఏంటంటే అక్కడ బోన్ మ్యారో లాస్ ఉంటుంది. కొంచెం లేడీస్కి కొంచెం వయసు అయిపోయాక ఆస్టోపరైసిస్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. కాబట్టి కొంచెం మిడిల్లో ఉంటే మరీ పైకి వెళ్ళకుండా ఉంటే కొంచెం బాగుంటుంది. సాయి రక్ష.